అందరికీ నమస్కారం. నేను భాను మేకల. బొగడా దాస్ అలియాస్ డిచ్కీ బాబా అనబడే రాధా మనోహర్ దాస్ గారి పైన నా వీడియో అండి. ఈ బొగడా గాడి వల్ల సనాతన ధర్మానికి, హిందూ ధర్మానికి కళంకం తీసుకొస్తున్నాడు ఈ బొగడా దాస్ గాడు. వీడి వల్ల హిందూ సమాజానికి, సనాతన ధర్మానికి, హిందూ మతానికి చాలా చెడ్డ పేరు వస్తుంది. రోడ్డు మీద బెగ్గరగా ఉన్నవాడిని తీసుకెళ్ళి ఈ అంధభక్తులు బాబాని చేసేశారు. రోడ్ల మీద అడుక్కు తింటూ ఊరూరు తిరిగేటువంటి ఈ బొకడాగాడిని అంధభక్తులు ఏం చేశారంటే బాబాని చేసేశారు. వీడు పొద్దున లేస్తే బైబిల్ని ఎల్ భాషతో సంబోధిస్తూ బైబిల్ బూతు పుస్తకం అని ఈ మాట తప్పనిచ్చి ఈ నా కొడుకు నోట్లో నుంచి ఇంకొక మాట కనపడదు, ఇంకొక మాట రాదు. దాదాపుగా 10-12 సంవత్సరాల నుంచి బైబిల్ని తిట్టుకుంటానే జీసస్ క్రైస్ట్ పరోక్షంగా వీడికి ముద్ద పెడుతున్నాడు. ఎందుకంటే వీడు బైబిల్ని తిట్టుకుంటా జీసస్ క్రైస్ట్ని, క్రైస్తవులని, దళిత కులాల వారిని తిట్టుకుంటా బతుకుతున్నాడు కాబట్టి వీడికి జీసస్ క్రైస్టే ముద్ద పెడుతున్నాడు, అన్నం పెడుతున్నాడు. వీడు ఏ ఇంటర్వ్యూలో కూర్చున్నా, ఎక్కడ కూర్చున్నా, వాడి ఛానల్లో ఏ పనికిమాలిన సొల్లు వాగినా కూడా బైబిల్ గురించి చాలా అసభ్యకరంగా మాట్లాడుతూ ఉన్నాడు. జంతర్ మంతర్లో ఏదైతే విద్యార్థులకి బీజేపీ ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎట్లయితే తల ఉంచాడో, అలా ఆంధ్ర తెలంగాణలో ఈ క్రైస్తవులు అనబడేవారు, ఈ దళిత క్యాస్ట్ అనబడేవారు ఈ జంతర్ మంతర్లో జరిగినట్టు ఉద్యమం ఆంధ్ర తెలంగాణలో కూడా జరిగితే కానీ ఈ నా కొడుక్కి కోసాలు కుదలవు. ఈ బ్రోకర్ నా కొడుక్కి వీడు పొద్దున లేస్తే బైబిల్ని ఇష్టం వచ్చినట్టు అసభ్య పదజాలంతో మాట్లాడతాడు. ఈ భారతదేశం పోనే ఉన్న హిందువులు దొక్కడదా అంటే ఇది సెక్యులర్ కంట్రీ, ఇక్కడ క్రైస్తవులు, ముస్లింలు, బుద్ధులు, జైన్లు, ఆడు ఈడు లేదు, ప్రతి మతం వాడు, ప్రతి కులం వాడు, ఇక్కడ పుట్టిన ప్రతి ఒక్కడు కూడా భారతీయుడే. ఆడు పుట్టింది ఈ భారతదేశ గడ్డపైనే, ఆడు చచ్చేది కూడా ఈ భారతదేశం మట్టిపైనే. అవునా? వీడు మరి ఆ మాటలో బైబిల్ ఇష్టం వచ్చినట్టు తిట్టడం ఇదంతా చూసి అసలు వీడేంటి ఇట్లా మాట్లాడుతూ ఉంటాడు, అసలు ఈ గ్రంథాల్లో కూడా ఏముందా అని ఒకసారి నేను కూడా మాట్లాడదాం, చూద్దాం అని చెప్పి నేను చూస్తే నాకు కూడా కొన్ని విషయాలు తెలిసినాయి. ఇవి ఎవరిని కించపరచాలని కాదు, ఎవరి మనోభావాలను దెబ్బతీయాలని అంతకంటే కాదు. మీకు తెలుసు, ఎన్నో వీడియోస్లో నా వీడియోస్ హిందూ, ముస్లిం, క్రిస్టియన్లు అందరూ కలిసిమెలిసి ఉండాలి, అందరూ బాగుండాలని ఎన్నో వీడియోల్లో మాట్లాడాను. ఎన్నో హిందూ పీఠాధిపతుల దగ్గరికి పోతున్నాను, కలుస్తున్నాను, నా యొక్క గౌరవాన్ని కూడా చూపిస్తున్నాను. ఈ బొకడాగాడు మాట్లాడినటువంటి ఈ మాటల వల్ల ఇప్పుడు మేము కూడా అసలు అటువైపు ఏముందా తొంగి చూసే ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రయత్నంలో భాగంగా ఈరోజు నేను కొన్ని విషయాలు ఈ రాధా మనోహర్ దాస్ గాడికి, ఈ బొకడా గాడికి, వీడిని అనుసరించేటువంటి గుడ్డి భక్తులకి నేను క్వశ్చన్ చేస్తున్నా, ఆన్సర్ చెప్పండి. దేవుళ్లలో ఇంద్రుడు గౌతమ మహర్షి భార్య అయిన అహల్యను మానభంగం చేశాడు. రామాయణం. జలంధరుని చంపేందుకు జలంధరుని భార్య అయిన వృందను విష్ణువుచే మానభంగం చేయబడింది. ఇది శివపురాణంలో రాసింది. శంఖచూడుని భార్య అయిన తులసి శివునిచే మానభంగం చేయబడింది. బ్రహ్మవైవర్త పురాణం. దేవగురువు బృహస్పతి తన అన్న అయిన ఉతద్యుని భార్య మమతను నిండు గర్భిణిగా ఉన్నప్పుడు మానభంగం చేశాడు. ఇది మహాభారతము, భాగవత పురాణము. బ్రహ్మ తన సొంత కూతురిని మానభంగం చేశాడనే అభియోగంతో అతన్ని పూజార్హత నుండి తొలగించడం జరిగింది. భాగచత పురాణం. బ్రహ్మ తన పుత్రికైన సరస్వతిని పరిణయమాడాడు. బ్రహ్మ పురాణం. బ్రహ్మ తన పుత్రికతో రమించుట చూసి మరీచి పుత్రులు నవ్వారు. అందుకు వీరిని అసురులు కమ్మని బ్రహ్మ శపించాడు. దేవి భాగవతం. ఈడొచ్చిన తన కూతురు సుత్రుపను తండ్రి వశిష్ఠుడు పెళ్ళాడాడు. హరివంశం. మనువు తన కూతురు ఇలను వివాహమాడాడు. హరివంశం. జుహును తన కూతురు జాహ్నవిను వివాహం చేసుకుంటాడు. హరివంశం. సూర్యుడు తన కూతురు ఉషను వివాహం చేసుకుంటాడు. నిరుక్తము. దక్షుడు తన చెల్లెల్ని వివాహం చేసుకుంటాడు. మహాభారతము. సోముడు తన కుమార్తె మరీషతో శరీర వాంఛ తీర్చుకుంటాడు. హరివంశము. తండ్రి బ్రహ్మకు దక్షుడు తన కుమార్తెనిచ్చి పెళ్లి జరిపిస్తాడు. వారి సంతానమే నారదుడు. హరివంశం. యాయాతి రాజు తన కూతురు మాధవిని గురువైన
గాలవునికి సమర్పిస్తాడు. గాలవుడు మాధవిని ముగ్గురు వేర్వేరు రాజులకు నిర్ణీత కాలానికి అద్దెకిస్తాడు. ఆ కాల వ్యవధి ముగిశాక గాలవుడు తిరిగి ఆమెను విశ్వామిత్రునికిచ్చి పెళ్లి చేస్తాడు. సూర్యుని భార్య సంజనాదేవి అతని తేజస్సు భరించలేక ఆడగుర్రంగా మారి తిరుగుచుండెను. సూర్యుడు మగగుర్రంగా మారి దశనితో సంభోగించును. ఆ సంతానమే అశ్వని దేవతలు. బ్రహ్మాండ పురాణం. లక్ష్మి ఒకసారి గుర్రాన్ని చూసి ఆసక్తితో తన గుర్రంగా మారెను. విష్ణువు కూడా మగగుర్రంగా మారి ఆమెతో సంభోగించిన. అలా పుట్టినవాడే హయాహయుడు. దేవి భాగవతము. ఇన్ని పెట్టుకొని ఎరా ఎరా బొకడాదాసు పనికిమాలినోడా, ఏంటిరా వీటన్నిటిని ఏమంటారు నాకు తెలియదులేండి. నాకు వీటిలన్నీ ఏమంటారో తెలియదు. ఆడు బైబిల్ని ఎల్ల భాషతో సంబోధించి బూత్ పుస్తకం అని పొద్దు గూకులు అదే మాట్లాడుతూ సస్తున్నాడు కదా. ఇప్పుడు వాడు మాట్లాడబట్టే మేము ఈరోజు ఇంత గౌరవంగా చదివి వినిపించాం. వీటన్నిటిని ఏంట్రా ఏమంటారు వీటిని ఎరా? నీలాంటి లుచ్చా పోరంబోగాడు చేసేటువంటి ఈ క్రియల వల్ల ఎంతోమంది ఈరోజు ఇలా చదివి మీ గ్రంథాల్లో కూడా ఇది ఉందరా బాబు అని చదివి వినిపించి తద్వారా నీ వల్లే కదరా హిందూ మతానికి సనాతన ధర్మానికి చెడ్డ పేరు వస్తుంది, అవమానం జరుగుతుంది. ఎరా బొగడాదాసు, ఇవి కొన్ని మాత్రమే, ఇంకా చాలా ఉంది కథలో. అయినా హిందుత్వవాదులని, హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని మేము రెస్పెక్ట్ చేస్తాం, గౌరవిస్తాం. హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతినకుండా ప్రతి ఒక్క హిందువుడికి మేము గౌరవిస్తాం, ప్రేమిస్తాం. బైబిల్ బూత్ పుస్తకం అని అంటున్నావు కదా. అరే ఆ కాలంలో బైబిల్లో మనుషులు చేసినటువంటి తప్పులని ఉన్నది ఉన్నట్లుగా, అబద్ధం కాకుండా నిజాన్ని ఉన్నది ఉన్నట్లుగా రాయించాడు రా బైబిల్లో. అవన్నీ రాయించేటప్పుడు బైబిల్లో దేవుడికి తెలియదా ఇవి రాయించకూడదని? అయినా కూడా రాయించాడు అంటే అది జీసస్ క్రైస్ట్ గొప్పతనం. ఆ కాలంలో మనుషులుగా ఉన్నవాళ్ళు తప్పులు ఇట్లా చేశారు. ఫలానా ఇప్పుడు మేము కూడా ఉదాహరణకి 10 ఏళ్ల కిందట ఫలానా డిచ్కీ బాబాగాడు అనేవాడు ఒకడు ఉండేవాడు. వాడు ఆడవాళ్ళని గోగేవాడు, కిచిడి చేస్తానని మాట్లాడేవాడు. అప్పుడు ఫలానా ఉండేవాడు, ఇప్పుడు లేడులే అని ఒక 20 సంవత్సరాల తర్వాత చెప్తున్నావు అంటే 10 సంవత్సరాల కిందట నువ్వు చేసిన ఆ రంకు భోగం అవన్నీ ఉండవు కాబట్టే కదా, యూట్యూబుల్లో అందరికీ తెలుసు కాబట్టే కదా 10 ఏళ్ల తర్వాత కూడా మాట్లాడుతున్నావు. అలాగే ఆ కాలంలో మనుషులు ఇలా తప్పులు చేశారు, ఇలాంటి తప్పులు చేశారు, ఇలాంటి పాపాలు చేశారని దేవుడు ఉన్నది ఉన్నట్లుగా రాయించాడు. అంత మాత్రాన బైబిల్ బూతు పుస్తకం ఏ విధంగా అవుతుందిరా హౌలే? ఎరా 420 ఏ విధంగా అవుతుంది? నీ బతుక్కి ఏ పాస్టర్తో అయినా ఒక్క డిబేట్ చేసావా? ఒక్క డిబేట్ నీకంటే ఆ కరుణాకరో, లలిత్ కుమారో, ఆడి బొడ్డోడు ఎక్స్క్రిస్టియన్ ప్రవీణ్ వీళ్ళందరూ బెటర్ కదరా. నీ బుర్రలో బుజ్జి లేదు. నువ్వు బ్రాహ్మణ్ లాగా కథలు నూగుతావు. నువ్వు బ్రాహ్మణ్ కాదు, నువ్వు బీసీ తెలికల కులం. నీ ఇంటి పేరు అడ్డ, నీ పూర్తి పేరు మోహన్ రావు, నీ తల్లి పేరు లక్ష్మి, విజయలక్ష్మి, నీ తండ్రి పేరు సత్యనారాయణ, మీది కిల్లి కొట్టు, పాన్ కొట్టు, ఫ్యాన్సీ షాపు, నీ తమ్ముడు, నీ ఊరు రాజమండ్రి కొవ్వూరు పక్కన తాళ్లపూడి విలేజ్. నువ్వు చదువుకున్నది పరసా పద్మరాజారావు హై స్కూలు. 1వ తరగతి నుంచి 10th వరకు అక్కడ చదువుకున్నావు. 10thలో నువ్వు స్కూల్ లీడర్గా ఉండేవాడివి. ఆ రోజుల్లోనే నీ హావభావాలన్నీ చూసి నువ్వు తేడాగాడు అని స్కూల్లో నీకు కితాబు ఇచ్చారు. నువ్వు చదువు సంధ్య ఏమీ లేకుండా ఇస్కాన్కి పోతే ఆ ఇస్కాన్లో తరిమేశారు. ఏం చేయాలో తెలియక, నీ బ్రతుకు ఎట్లాగో తెలియక, నీకు బోవ ఎలాగో, నీ కడుపు ఎలా నిండాలో తెలియక ఆ ఊరు ఈ ఊరు బెగ్గరగాళ్ళలాగా మారి క్రైస్తవుల్ని ముస్లింలు తిడతా ఇది ఒకటి నేర్చావు. అదే అలవాటు అయిపోయింది. ఈరోజు నీ పిచ్చి పీక్స్ లెవెల్లోకి వెళ్ళింది. ఇది నీ బతుకు. నువ్వు ఒకరితో డిబేట్ చేయలేవు. డిబేట్ చేసిన చరిత్ర కూడా లేదు నీకు. చెప్పుకోవడానికి నేను పలానా వాళ్ళతో డిబేట్ చేశానయా, ఓడించానయా, మా హిందూ ధర్మాన్ని గొప్పతనం చెప్పాను, మా సనాతన ధర్మం గొప్పతనం చెప్పాను చెప్పుకోవడానికన్నా ఏమన్నా ఉంటుందా అంటే నీ బతుకు అది కూడా ఉండదు. ఆడవాళ్ళని యాంకర్లను ఇష్టం వచ్చినట్లు కింద కామెంట్లు పెడతావు, పచ్చి బూతులు మాట్లాడతావు. ఏవుడ్రా ఎట పుట్టావురా నువ్వు నీ తల్లిదండ్రులకి? ఎరా నీతిగానే పుట్టావా? అందరూ మా హిందువులకే పుట్టారు, నువ్వెవడికి పుట్టావు? ఎంతమందికి పుట్టావు? క్లారిటీ ఉందా నీకు? ప్రతి ఒక్క క్రైస్తవుడిని వీడు మాకే పుట్టాడు గొర్రె, అంబేద్కరిస్టులు, సోషలిస్టులు, ఆడు ఈడు అందరూ గొర్రెలే అని చెప్పి మాట్లాడతావు. నా కొడక పొరపాటున ఆంధ్ర తెలంగాణలో గనక, తెలంగాణ వదిలేసాయి, ఆంధ్రాలో ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం గనక మారితే
ప్రజలు అనుకున్నటువంటి ప్రభుత్వం కనుక వస్తే ఆంధ్రాలో క్రైస్తవులు దళిత కులాల వాళ్ళు నిన్ను నడి రోడ్డులో ఉరికిచ్చి కొడతారు. కొట్టకపోతే చూస్తూ ఉండు. ఆంధ్రాలో అడుగు పెట్టాలంటే ఉచ్చ పోసుకుంటావు. ఆ పరిస్థితులు వస్తాయి. ఎంతకాలం వాగుతావు? ఎన్ని రోజులను వాగుతావు? సిగ్గు శరం ఏం లేదా నీకు? మనుషుల పైన ఈ రకమైనటువంటి విషయాన్ని గక్కుతున్నావు. ఇంత మతపెచ్చబట్టి ఉన్మాదిగాళ్ళలాగా మాట్లాడుతున్నావురా? ఎరా చెప్పురా. పాకిస్తాన్ వాళ్ళన్నా ఈ మన దేశం పైన ఉగ్రవాదులు ఎప్పుడో ఒకసారి వచ్చి బాంబులు వేసి పోతారు ఈ దేశాన్ని నాశనం చేయటం కోసం, ఈ ఉగ్రవాదులు, పాకిస్తాన్ ఉగ్రవాదులు. కానీ నువ్వు ఈ దేశంలో ఉంటా ఉగ్రవాదుల్లాగే బిహేవ్ చేస్తున్నావు కదరా. పరమతాన్ని ప్రేమించలేదు. ఇదే సనాతన ధర్మం చెప్తుంది. హిందూ ధర్మం ఏం చెప్తుందిరా? సనాతన ధర్మం ఏం చెప్తుందిరా? ఇతర మతాలని అసభ్య పదజాలంతో దూషించమని చెప్తుందా? మనిషిని మనిషిగా చూడకుండా వాడు ఆ మతం వాడు, ఈడీ మతం వాడని అవహేళన చేస్తూ, కించపరుస్తూ, వ్యంగ్యపు మాటలు, వెకిలి చేష్టలు ఇది చెప్తుందారా సనాతన ధర్మం? ఎరా బొకడా, ఇది చెప్తుందా? ఒకటితో ఇంటర్వ్యూ చేయటం చేత కాదు. ఒకటి ఇంటర్వ్యూలో సరిగ్గా ఒక ప్రశ్నలు అడిగితే నీ బతుక్కి సరిగ్గా సమాధానాలు చెప్పలేవు. కుక్క ఎగిరినట్టు ఎగురుతావు, కుక్క వాగినట్టు వాగుతావు పిలకదాసుగా. ప్రతి ఒక్క ఆడవాళ్ళని, యాంకర్లను ఇష్టం వచ్చినట్టు మాట్లాడతామే. ఎరా నీ కూతురులు అయితే ఇలాగే మాట్లాడతావా? నీకు పెళ్లి పెటాకులు లేనోడివి నువ్వు. నీకేం తెలుస్తుందిలే కూతురుల విలువ, కుటుంబాల విలువ. ఆ ఊరు ఈరోజు ఏడుంటే రేపొద్దున ఇంకేడో చేస్తావు. నీకు భయం, పక్కన నలుగురు లేనిదే తిరగలేవు. ఎవడు కొడతాడో తెలియదు నీకు. నీ బ్రతుకు పుట్టిన తర్వాత ఇన్నేళ్ళు వచ్చాయి నీకు ముడ్డు కిందకే. నీ బతుకేందో కనీసం పోయేటప్పుడు ఎంతమంది ప్రేమ సంపాదించావా, ఎంతమందికి మనం ఉపయోగకరంగా ఉన్నామో అది కావాలరా. అదే చూస్తాడు రేపొద్దున నీ దేవుడైనా ఎవరైనా సరే. ఏం చేసేవరా భూమి మీద బతుకున్నప్పుడు? నీ ఆయుష్ అంతట్లో నువ్వు 50 ఏళ్ళు బతికావు. 50 ఏళ్ళు ఏం చేసేవరా? ఎంతమంది పేదవాళ్ళకు ఉపయోగపడ్డావు, ఎన్ని మంచి పనులు చేసేవరా అని చెప్పి లెక్క ఉంటుందిరా. నీకు చెప్పుకోవడానికి కూడా ఏముంటుందిరా? ఏమన్నా ఉంటుందా నీకు చెప్పుకోవడానికి? నీ ముఖాన్ని తగలయ్యా. ఊరూరు తిరుగుతూ క్రైస్తవుల పైన, ముస్లింల పైన ఏం కట్టుకుపోతావురా? ఏం సాధిస్తావు నువ్వు? ఎంతకాలం బతుకుతావు? మహా అయితే ఇంకో 10 ఏళ్ళు బతుకుతావు, అంతేనా? నువ్వు చస్తే ఎంతమంది ఏడుస్తారో లేదు తెలియదు కానీ ఎంతమంది, కానీ చాలామంది మాత్రం పేడ విరిగింది అని చెప్పి చాలామంది అనుకుంటారు, పేడ విరిగిపోయిందని. అలాంటి బతుకులు ఎందుకురా రాధా మనోహర్ దాస్ నీకు? ఎరా ఏ రోజైనా ఒక గంట రామాయణం గొప్పతనం, భాగవతం గొప్పతనం, మహాభారతం గొప్పతనం, వేదాలు, ఉపనిషత్తులు గొప్పతనం ఇవి చెప్పారా? ఇవి చెప్పావా నువ్వు? ఏ రోజన్నా ఒక గంట నీ ఛానల్లో ఒక్క గంట భగవద్గీతను ముందేసుకొని ఇదిగోండి భగవద్గీతలో ఈ అంశాలు ఉన్నాయని ఆ పాస్టర్లు ఎట్లయితే మెసేజ్ చెప్తారో ఒక అధ్యాయం తీసుకొని అట్లా భగవద్గీతలో నువ్వు ఒక పేజీలో ఏం రాసింది అనేది ఎప్పుడన్నా చెప్పావా? నీ బతుక్కి చేత అయిద్ది అది? అవుతుందా? మేము చెప్తాం జై శ్రీరామ్, ప్రైజ్ లార్డ్, ముస్లింలకి జిందాబాద్, అల్లాకి జిందాబాద్, ప్రతి మనిషికి జిందాబాద్ కొడతాం, ప్రతి మనిషి బాగుండాలని కోరు. నీకు ఉంటుంది అది అట్లాంటి ఆలోచన? నీ బతుక్కి ఉండదు. ఎందుకంటే నువ్వు క్రైస్తవులు తిట్టకుండా ఉంటే నీకు డబ్బులు రావు. ఈరోజు క్రైస్తవులు కనిపెట్టిన ఫోన్లు వాడుతున్నావు, ఆ ఫోన్లోనే నీ రచ్చ, నీ రోత అంతా ఫోన్లోనే అప్లోడ్ చేస్తున్నావురా. విమానాలు ఎక్కి తిరుగుతున్నావు కదా, ఆ విమానాలు ఎవడురా కనిపెట్టింది? ఈరోజు జీన్స్ కల్చర్, టీషర్ట్ కల్చర్ ఇదంతా ఎక్కడి నుంచి వచ్చిందిరా? పాశ్చాత్య దేశాలు, ఆ పక్క దేశాల నుంచి కాదా? మరి ఈరోజు ఎంతమంది హిందువులు ఇది పక్క దేశం వాళ్ళ కల్చర్ అని చెప్పి వాడకుండా ఉంటున్నారా, వేసుకోకుండా ఉంటున్నారా? దేవాలయాలకి జీన్స్ వేసుకొని పోవట్లేదురా? ఆపావా? నీ వల్ల ఏమన్నా అయిందా? ఎరా నీ వల్ల అయిందా? పెట్రోల్, డీజిల్ ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయిరా? ఇతర దేశాల నుంచి వస్తున్నాయి. నీకు దమ్ముంటే మరి ఆపమని చెప్పు, ఆపించు. ఏ మతం వాడికి ఇంకొక మతం వాడితో మాటామంతి లేకపోతే పనులు జరగవు. అది క్రైస్తవుడైనా, ముస్లిండైనా, హిందువైనా. నీ మత పెచ్చ ఏమన్నా ఉంటే నీ కొంపలో పెట్టుకో, అది రోడ్డు మీద జనం మీదకి తీసుకురామాక. ఈ పవిత్రమైనటువంటి భారతదేశంలో హిందూ, ముస్లిం, క్రిస్టియన్లు అందరూ అన్నదమ్ముల వలె ఐక్యతతో కలిసిమెలిసి బ్రతుకుతున్నారు. వారి మధ్య చిచ్చు పెట్టి, గొడవలు పెట్టి నీ పబ్బాన్ని గడుపుకునే ప్రయత్నం చేయమాక. ఎంతకాలం చేస్తావు? సిగ్గేయట్లేదా నీకు? నీ బ్రతుకు తగలయ్యా. ఏ రోజన్నా ఒక పేద బ్రాహ్మణుడికి అన్నం పెట్టేవరా? ఏ రోజన్నా ఒక పేద బ్రాహ్మణుడికి అన్నం పెట్టావా? ఒక పేద హిందూ ఆడపిల్లని చదివించావా? కుదిరితే ఎట్లాంటి మంచి పనులు చేయరా? ఇలాంటి మంచి పనులు చేయి. నీ ముఖాన్ని దగలయ్యా. నువ్వు బతకటానికి తెచ్చుకున్నటువంటి ఈ విద్య
నీ ద్వారా ఇంతమంది బెగ్గర నా కొడుకుల్ని తయారు చేసావంటే ఏమనాలరా, నిన్ను చూసి ఇంతమంది పుట్టుకొచ్చారు. బెగ్గర నా కొడుకులు, పోరంబోకు నా కొడుకులు, చదువు సంధ్యలు లేని నా కొడుకులు. మారని, ఎంతకాలం వాగుతావు వాగు. మిత్రులారా, నిజంగా ఈ జంతర్ మంతర్లో ఎట్లా అయితే జరిగిందో, విద్యార్థులు ఎలా అయితే వారి హక్కుల కోసం ఎలా అయితే చేశారో, ఈ ఆంధ్ర తెలంగాణలో క్రైస్తవులు కూడా, ఈ దళిత కులాల వారు కూడా ఈ జంతర్ మంతర్లో జరిగినట్టు ఒక ఉద్యమాన్ని కనుక ఆంధ్ర తెలంగాణలో తీసుకురావాలండి. వీడిని అరెస్ట్ చేయాలని చెప్పి, ఈ బొగడా దాచిగాడిని అరెస్ట్ చేయాలని చెప్పి ఒక ఉద్యమాన్ని తేవాలి. అప్పుడు కానీ వీడు నోరు ఎలా ఆపడం, ఎలా కంట్రోల్ చేసుకోవడం చూద్దాం. తీసుకురావాలి. అది కనుక తీసుకురాకపోతే ఈయన కొడుకు నోరు ఇంకా పెరుగుతూనే ఉంటుంది తప్ప తగ్గదు. ఆలోచన చేయండి దీని గురించి. జంతర్ మంతర్ వద్ద ఎలా అయితే జరిగింది. భారతదేశం సస్యశ్యామలంగా ఉండాలి. ఎవడి మతాన్ని వాడు ప్రేమించుకుంటూ పరమతాన్ని గౌరవించాలి. హిందూ, ముస్లిం, క్రిస్టియన్లు అందరూ కలిసిమెలిసి అన్నదమ్ముల్లాగా ఉండాలి. ఈ మతపెచ్చతో, మత ఉన్మాదులాగా బిహేవ్ చేసి ఎంతకాలం కొట్టుకు చేస్తారు? ఆలోచన చేయండి ఒకసారి. ఈ జంతర్ మంతర్ వద్ద జరిగినట్లు మిగతా ఆంధ్ర తెలంగాణ కూడా వీడిపైన, ఇట్లాంటి మతోన్మాదుల పైన మనం చేస్తే ఈ ప్రజలు మత గొడవలు లేకుండా భారతదేశం యొక్క సార్వభౌమత్య, భారతదేశం యొక్క కీర్తి, భారతదేశం యొక్క ఈ సంపద ఇదంతా మనం కీర్తించేటట్లుగా ఉండాలండి. ఇండియా ఈజ్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని మాట్లాడటమే కాదు, అది చేతల్లో కూడా ఉండాలి. దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అని గురజాడ అప్పారావు గారు అన్నాడు. దేశం అంటే మనుషులోయ్, మన దేశం అంటే మట్టి కాదు, మనుషులు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్లు అందరూ కలిసిమెలిసి ఉండేదే ఈ దేశం. ఇదే నా భారతదేశం. ప్రౌడ్గా చెప్పుకోవాలి మన భారతదేశంలో పుట్టినందుకు. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో చూసిన తర్వాత మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.